వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు 6 ఉన్నాయో 6టికి సంబంధించి ముందుగానే ఏదైతే గతంలో ఎన్నికల ముందు తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్కు అధికారంలోకి వస్తే ఇవి ఇస్తే బాగుంటుంది, ఇవి ఇస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక వ్యక్తి, వరంగల్కి సంబంధించిన ఒక వ్యక్తి ప్రభుత్వం ముందు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వడం జరిగిందంట. సో ఆ సలహా సూచనల మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 పథకాలకు ఒక రూపురేఖలు తీసుకొచ్చిన అని చెప్పి ఒక వ్యక్తి ప్రజాభవన్ ముందు తనకు సలహాదారునిగా ఏదైనా ఇవ్వాలని చెప్పి కూడా అర్జీలు పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి అంతా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీ పేరు, ఎక్కడి నుంచి? వరంగల్ జిల్లా నాది కడుపుకొండ, కాజీపేట. వరంగల్ కాజీపేట నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఇచ్చే పథకాలు మీరు సలహాలు ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు, చెప్పండి. అదే నేను గ్యాస్ 500లకు ఫ్రీగా గ్యాస్ ఇచ్చాను సార్. గ్యాస్ ఎట్లా ఇచ్చానంటే, ఒక అంబానీ ఉన్నాడు, వాళ్ళ సెక్యూరిటీ గార్డు 5,000 జీతం, సెక్యూరిటీ గార్డు 10,000 ఎగ్జాంపుల్ వేసుకో. 10,000 అంబానీ ఈక్వల్ అవుతారా? ఎట్లయితాడు? ఈయనకు 1000 రూపాయలు, అంబానీకి 1000 రూపాయలే. ఎట్లా? ఇంపాసిబుల్ కదా ఇది. ఆలోచన ఎంత అంటే, ఏ ఐపీఎస్ కానీ ఐఎస్ కానీ సైంటిస్టులు కానీ ఇంతవరకు ఆలోచన చేయాలి ఇట్లా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలు మీరు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం జరిగిందా? అవును సార్, కలిసి అప్పుడు పార్టీలో లేదు కదా కాంగ్రెస్. మనం తెలంగాణ కేసీఆర్ వచ్చినాక ఎప్పుడైతే ఆయన ఏమనుకున్నాడంటే, ఫస్ట్ సారిగా తెలంగాణ గెలిచినాక ఇక విద్యార్థులు ఇంత వీళ్ళని పక్క పెట్టేసి మనం ప్రధానమంత్రి ఆలోచన రూట్లని అతను ఆలోచించుకొని వెళ్ళిపోయినా అనమాట. విద్యార్థులు పక్క పెట్టిండు. ఎట్లయినా ఇతను విద్యార్థులు పక్క పెడతారు, ఇంతమంది చనిపోయారు, విద్యార్థులు పక్క పెడతారు. విద్యార్థులకు గరీబోనికి చేసే మూల సూత్రం ఏంటిది? అసలు గరీబోనికి న్యాయం జరగలేదు, ఉన్నోళ్ళకి ఉన్నోడికే జరుగుతుంది. దానివల్ల ఈ మేనిఫెస్టో రాసిన ప్రతి మహిళకు, ఎందుకంటే దీనివల్ల ఇంకా సీక్రెట్ మ్యాటర్ ఉంది కానీ అది చెప్పవద్దు ఇప్పుడు మీడియా ముందు. అదేంటంటే, అసలు ఎందుకు ఈ పథకాలని కొందరు ఎవరో మిత్రుడు చెప్పాడు, పథకాలు ఎందుకు? పథకాలు కంపల్సరీ పెట్టాలి. పథకాలు పెట్టకపోతే అది వేరే సూత్రంది, డబ్బు కన్నది వేరే రాంగుంటే ఖర్చు. నా పేరు షేక్ సయ్యద్, నేను కాంగ్రెస్ పార్టీ. నాయన్ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు. అది మ్యాటర్. ఇది రఫ్గా రాసుకున్నా, నేను క్లియర్గా పేపర్ టైప్ చేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఇచ్చే ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, రాయలేదు సార్. నేను ఫ్రీ కరెంట్ రాయలేదు. నేను రాసింది ముఖ్యమైనది ఇదే, 500 గ్యాస్, రైతు నష్టపరిహారం 10,000 రైతు బంధు, +2 మళ్ళీ విద్యార్థులకు 10 lakhs. అదే రాసి 10 lakhs. 10 lakhs అసలు ఎవరికి ఇవ్వాలి? విద్యార్థులు ఎవరికి ఇవ్వాలంటే 10 లక్షలు ఎవరికి రాశానంటే, ఎంఏ పిహెచ్డి చేస్తాడు సార్. ఎగ్జామ్స్లో 1-2 మార్కులు పోతాడు. అతను 60 లాస్ట్ ఎగ్జామ్లో 60 కోల్పోతాడు. ఇంకొక 1 days అయినా కూడా 60 రాయడానికి ఆ ఎగ్జామ్ వాళ్తూ ఉంటాడు. అప్పుడు అతను ఏమవుతాడు? మైండ్ క్రైమ్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఇన్నేళ్ళు నీ కష్టపడ్డా, 40 years కష్టపడ్డా, నాకు ఉద్యోగం రాలేదు. అలా వాళ్ళకి ఇస్తాను. అతను ఇక ఉపాధి, అతను మాత్రం డిస్టర్బెన్స్ కాకుండా, తండ్రిదండ్రులకు కానీ చనిపోకుండా అతనికి గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక 10 lakhs ఇస్తే అతను ఉపాధి మీద జీవిస్తాడు. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, విద్యార్థులకు ఇబ్బంది ఉండదు అని ఉద్దేశం. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని సలహా సూచనలు ఇచ్చిన పథకాల్లో అదే ఇప్పుడు అమలు చేస్తూ ఉంది అని అంటా ఉన్నావు. ఇప్పుడు నీకు ఏం కావాలి మరి ప్రభుత్వం నుంచి? ఏం లేదు, ఇవే చేస్తున్నాను. మీడియా ఇది ఇచ్చినని దాని పరిచయం గురించి మళ్ళీ వచ్చాను. ఇంకొక సలహా నాకు, ఎందుకంటే సలహాదారుడు కూడా కావాలి. ఇంకోటి, దాని ద్వారా విద్యార్థులకు న్యాయం చేసే సలహా నా దగ్గర ఉంది. విద్యార్థులకు సలహా చేసే నా దగ్గర ఉంది. కాబట్టి సలహాదారుడుగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ ముఖ్యమంత్రి కానీ కోరుతున్నాను. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి సార్? సార్ మేము అరవపల్లి నుంచి వస్తున్నాం సార్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం. గత 200 సంవత్సరాల క్రితం మాకు తాతల ముత్తాతల నాడు ఇచ్చిన భూములు, దాంట్లో చెట్లు, గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్ళు అన్నీ ఉంటే ఇనాం ఇచ్చే మాకు దాంట్లో ఆ బండలని తొలగించి సాగుకు సేద్యం చేసుకుని కొంతకాలం కుష్కిగా చేసుకుని, ఆ తర్వాత బావులు తీసుకొని బోర్లు వేసుకొని కుష్కిగా చేసుకున్నాం. దాని నుంచి ఇప్పుడు ఇది మాది 4వ తరం, మేము జీవనం సాగిస్తున్నాం దాని మీదనే. అయితే అది ఇనాం భూమి కిందనే ఉంటుంది, పట్టా చేస్తలేరు, కనీసం కౌలుదారు పాస్బుక్ కూడా ఇవ్వట్లేరు. దానికోసం ప్రజావాణిలో అప్లై చేసుకుందామని వచ్చాము. ఈరోజు ప్రజావాణిలో ఇచ్చాము. ఈ ప్రజావాణిలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎట్లా ఉంది లోపల రెస్పాండ్? ఎలా ఉంది? లోపల రెస్పాన్స్ మంచిగా ఉంది సార్. అధికారులు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఏమిటి వివరాలు కనుక్కొని మాకు ఎక్నాలజ్మెంట్ కూడా ఒకటి రాసి ఇచ్చారు. తర్వాత సెల్లుకు మెసేజ్ వస్తుందని కూడా చెప్పారు సార్.